దేవాది దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకొని మరి నిరంతరం ఆయన కృప ఏ విధంగా ఉంటుంది, వేటి మీద ఉంటుందో ఒకసారి మనము మరి ఎలా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది కీర్తనలో మనకి తెలియబడుతూ ఉన్నది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరము ఉండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఇశ్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరము ఉండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరము ఉండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను, ఆయన కృప నిరంతరము ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరము ఉండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప నిరంతరము ఉంటుంది, అన్ని విషయాల్లో ఉంటుంది. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అనుక్షణము కూడా ఒక దినమంతా, మనం ఒక క్షణమంతా, ఒక దినమంతా, ఒక సంవత్సరమంతా, ఒక నెలంతా మనం కాపాడబడుతున్నాము అంటే మరి ఆయన కృప ఉండబట్టే కదండి. ఆయన కృప నిరంతరము మనకు ఉండబట్టి మనం ఎంతగానో జీవిస్తూ ఉన్నాం, సుఖంగా మన జీవిత యాత్రలో మనము సాగిస్తూ ఉన్నాం మన జీవిత యాత్రను. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని కృపగల దేవుడండి, ఎంత మహిమగల దేవుడు మనకున్నాడు కదా. ఆయన కృప. యెహోవాను స్తుతించుడి. ఎలా స్తుతించాలట మనం? ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత ఎప్పుడు కూడా స్తుతి స్తోత్రం, స్తుతులు అయ్యా నీకు స్తోత్రం నాయన, నీకు స్తుతి నాయన అని మన స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకని ప్రతి మేలు అడుగడుగునా మనకు మేలు చేస్తూనే ఉన్నాడు, అడుగడుగునా మనల్ని సంరక్షిస్తున్నాడు, అడుగడుగునా మనకు అపాయం వచ్చినప్పటికీ వాటి నుంచి తప్పిస్తున్నాడు, జబ్బులు వచ్చినప్పటికీ తప్పిస్తున్నాడు. కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమని చెప్పాలి? దేవా, నన్ను ఈ విధంగా కాపాడుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అనాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే అది నీకు జరిగిన ప్రతి మేలును బట్టి, నీకు కష్టం వచ్చినా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అని చెప్పగలిగిన వారమై ఉండాలి. కానీ ఎవరైనా కష్టం వచ్చినప్పుడు అలా చెప్తారా? ఎవ్వరు చెప్పరు కదమ్మా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ నేస్తమా, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆత్మీయులారా, చూడండి, కష్టం వచ్చినప్పుడు కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఇదివరకు నేను చేసేదాన్ని కాదు, అంటే చెప్పేదాన్ని కాదు, అప్పుడు తెలియనప్పుడు. ఇప్పుడైతే ప్రభువా, నాకు ఇంత ఘోరమైన కష్టాలు పెట్టావు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు, వాటిలో నుంచి నన్ను నడిపిస్తున్నావు దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నన్ను నాన్న వాళ్ళు పట్టించుకోకపోయినా, ఎన్నో భయంకరమైన వెలివేతలు ఎదురైనప్పటికీ, ఎన్నో ఈసడింపులు ఎదురైనప్పటికీ, బిడ్డలారా, ఎంతమంది అయినా ఏ స్థితిలో ఉన్నారో దయచేసి ఒక్కసారి లక్ష్య పెట్టండి. దేవునికి స్తుతులు చెల్లించండి. మనకి ఎంత మహిమ కలుగుద్దో. దేవుడు ఉన్నత శిఖరాలను ఎక్కిస్తాడు మనల్ని. నన్ను ఎక్కించిన దేవుడు నిన్ను ఎక్కించడా?
నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను వాడుకోడా? కనుక మనకు మనం దేవునికి సమర్పించుకోవాలి. మనకు మనం ఎప్పుడు కూడా నిత్యము కష్టములో, నష్టములో, బాధలో, వ్యాధిలో అన్నిటిలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఫిబ్రవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ షోల్డర్స్ రెండు పనిచేయక ఎంతో బాధపడ్డాను. ఎంతో అసలు విపరీతమైన పోటు, చేయి కదలరాదు. ఫస్ట్ కుడి చేయి పోయింది, ఇక అయిపోయింది అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల. ఒక్కసారి వెళ్ళానండి, ఒక్కసారి వెళ్ళి అది సివియర్గా ఫస్ట్ టైం మాట కూడా పడిపోతుంది అన్న టైంలో వెళ్ళొచ్చాను. ఇక ఆ తర్వాత నా దేవాయికి నేను వెళ్ళను మానవుల దగ్గరికి, చాలు ఇక నువ్వు చూసుకో, ఒకసారి వెళ్ళొచ్చా కదా డాక్టర్ల దగ్గరికి అని వదిలిపెట్టేశాను. ఇప్పటి వరకు డాక్టర్ చెకప్కి వెళ్ళలేదు, ఒక ఎక్స్రేకి వెళ్ళా. ఈ చెయ్యి తగ్గింది అనుకుంటే ఈ చెయ్యి అదే విధంగా పడిపోయింది. మళ్ళీ ప్రార్థనతో నేను వాటిని చేయించుకొని ప్రార్థనతో వాటిని నేను తెప్పరిల చేశాడు దేవుడు. కనుక నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరు కూడా అందరూ కూడా బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా దేవునితో యుద్ధమాడదాం, పోరాడదాం, దేవునితోనే మన మాటలు నడుపుదాం. కాబట్టి నన్ను సంరక్షిస్తున్న దేవుడు నిన్ను సంరక్షించడా నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. చూడండి అంటున్నాడు ఇలా, మరి యెహోవా దయాళుడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన దయ ఉండబట్టే, ఆయన జాలి, ఆయన కనికరము మన పట్ల చూపించబట్టే మనం ఇంతగా కూడా బ్రతుకుతున్నాం. ఈరోజు నేను ఒక సాక్షిని. ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర పోరాడతాను, దేవుని నుంచి తీసుకుంటాను. నేను మనుషులు ఎవరు నాకు సహాయకారులు లేరు, మనుషులు ఎవ్వరు నన్ను ఆదుకోరు, పలకరించరు కూడా పలకరించేవాళ్ళు లేరు. అట్లాంటప్పుడు దేవునితో మాట్లాడుతుంటాయా నేను అనేక మందిలో సాక్షిగా పెట్టుకో. ఈ విషయంలో కూడా ఈ రెండు చేతులు లేగట్లేదు, ఇంకేముందో కొంతమంది అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎక్స్రే ఏమేమో అంటారు. కానీ అటువంటి పరిస్థితుల నుంచి కళ్ళు జిగుర్లు కారినాయండి, నీళ్లు కారి జిగురుగా. మరి కళ్ళు చూపు తగ్గిపోయింది. మరి ఈ 4 నెలల్లో నాకు జరిగినటువంటి గొప్ప భయంకరమైన పరిస్థితి అనమాట. ఈ మెడలో నుంచి ఈ నరాలన్నీ పగిలిపోతాయేమో అన్నట్టుగా ఇట్లా విచ్చుకుపోతున్నట్టుగా అనిపించింది. కాబట్టి ఈ చెయ్యి లేవటం కూడా చాలా భయంకరమైన కష్టమైంది. అయినప్పటికీ ప్రభు దేవునితో అడిగాను, ఆయన నీ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించు, పరిశుద్ధాత్మ నా మీద పనిచేయి, నేను వెళ్తున్నాను సంఘానికి, సంఘంలో కూడా ఒకసారి చూపించు, నాకు సంఘంలో పరిశుద్ధాత్మ నాకు కావాలి అని అడిగినప్పుడు నిజంగా మరి 2 వారాల క్రితం సంఘంలో కూడా పరిశుద్ధాత్మని కురిపించారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. దయాళుడైనటువంటి యేసయ్య మనకుండగా, మన దేవాది దేవుడు మనకుండగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ స్థితులు చెల్లించాలి? కృతజ్ఞతగా. ఈ కష్టం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను, ఈ బాధ ఈ వ్యాధి ఇచ్చినందుకు కలగజేసినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గాయం చేయవాడవు నీవే, కట్టువాడవు నీవే అన్నావు కదా ప్రభువా. నా గాయమును కట్టు, ఇది చేసింది నీవే. తల్లి గర్భంలో మమ్మల్ని మంచి అవయవాలు ఇచ్చి రూపొందించావు. ఇన్ని కష్ట నష్టపాలలో వాటిలో మేము నడుస్తూ ఉన్నాము. అయినప్పటికీ నీ వీటన్నిటిలో కూడా సంరక్షించి కాచి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు అని చెల్లించడం చాలా మంచి విషయమై ఉన్నది. మరి ఆయన నిరంతరము ఆయన కృప మనతోనే ఉంటుంది. ఒకసారి చూడండి, మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది, ఎక్కడికి పోదు. మనకి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా జీవితంలో మహా గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవుడు నీ జీవితంలో కూడా చేయగలుగుతాడు, చేస్తాడు. నువ్వు పట్టుదలతో దేవుని వెతుకు, పట్టుదలతో నువ్వు దేవునితో మాట్లాడు. దేవుడు నీకు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను చేయటకు ఆయన నిత్యము సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే దేవుని గొప్ప జ్ఞానము చాలా గొప్పదండి. నరులకున్న జ్ఞానమే పడితే వేస్ట్, అది వృధా. కాబట్టి ఆయన తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. అంత ఆకాశ విశాలాలను, మబ్బులు, ఇవన్నీ మరి అన్నీ ఇచ్చిన దేవుడు ఆయన కృపలో మనల్ని నిరంతరం కాపాడుతున్నాడా లేదా? మరి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయా నీకే స్తోత్రములు చెల్లించాలి. ఈ మంచి ఆకాశం ఇచ్చావు, భూమిని ఇచ్చావు, భూమి మీద సర్వ సౌఖ్యాలు ఇచ్చావు. అలాగే వీటన్నిటి విషయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా మరి అని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఆయన మరి గొప్ప జ్యోతులను నిర్మించాడు. ఎలాంటి జ్యోతులు? పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాడు. అదేవిధంగా మరి రాత్రి నేలుటకు ఆయన చంద్ర నక్షత్రాలను చేశాడు, చంద్రుని నక్షత్రాలను చేశాడు. మరి ఆయన కృప నిరంతరం ఉన్నదా లేదా? మనకి నిరంతరం ఆయన కృప మనతోనే ఉంటూ ఉన్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అలాగే మరి ఐగుప్తీయుల్ని మరి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని తీసుకుని వచ్చేటప్పుడు అరణ్య మార్గం అంతా కాపాడిన దేవుడు, సంరక్షించిన దేవుడు. ఆయన కృప నిరంతరం ఉన్నదా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన స్తుతులు స్తోత్రాలు అన్నిత్యము కూడా మనం చెల్లించవలసిన వారమై ఉంటున్నాం.
మరి మరి ఎర్ర సముద్రంలో ఐగుప్తు ఆ, ఆ, ఇస్రాయేల్ని ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఇస్రాయేల్ దాటిపోయినాక ఐగుప్తీయుల రథాలు వస్తుంటే వాళ్ళందరిని ముంచివేసిన దేవుడు, ఇస్రాయేల్ని కాచి కాపాడే దేవుడు, దైవభక్తులను కాచి కాపాడే దేవుడు. అన్ని విషయాల్లో కూడా ఆయన కృపతోడై ఉండును కాక. నిరంతరం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. పరిశుద్ధుడా నా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకే స్తోత్రములు ప్రభా. అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అందరము కూడా అనునిత్యము మేము ఇంత క్షేమంగా ఉన్నాము అంటే నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృప నిరంతరము మా పట్ల ఉంటున్నందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you all.